నారా లోకేష్ ఉన్నారో ఆయన యొక్క ప్లస్సెస్ ఏంటి, అంటే ఆయన బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మనం ఒక్కసారి మనం చూస్తే ఒకసారి చూద్దాం. నారా లోకేష్ గారికి సంబంధించి ఆయన బలం, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, ఇక్కడ చూస్తే పార్టీ స్ట్రక్చర్, క్యాడర్ వెనుక బలం. అంటే ఈయన పార్టీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే గత కొద్ది రోజులుగా, అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా వచ్చి ఒక్కొక్కటి నేర్చుకుంటూ, ఫస్ట్లో చాలా తడబడిన ట్రోల్స్కి గురయ్యారు. ఎందుకంటే లావుగా ఉన్నాడు, మాటలు రావు, తెలుగు సరిగ్గా మాట్లాడలేడు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా ఆయన ట్రోల్ చేసిన పరిస్థితి. కానీ ఒకటి తను పేర్చుకుంటూ, నేర్చుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. అట్లాగే క్యాడరు, పైన ఉన్న క్యాడర్ నుంచి కింద గ్రౌండ్ లెవెల్ క్యాడర్ వరకు అందరితోనూ పరిచయంగా పెంచుకొని ముందుకెళ్ళి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఆయన ముందుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే ఆయన మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిచారు 2024 ఎలక్షన్స్లో. ఒకసారి చూసుకున్నట్టయితే పార్టీ స్ట్రక్చర్, అదేవిధంగా క్యాడర్ ఆయన వెనుకున్న బలం, దాంతోపాటు మేనేజ్మెంట్ స్కిల్స్, పాలసీలు, ప్లానింగ్. అంటే ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు అనగానే మనకు గుర్తొచ్చేది మేనేజ్మెంట్ స్కిల్స్, పాలసీసు, దాంతోపాటు ప్లానింగు. తండ్రి దగ్గరుండి ఇవన్నీ నేర్చుకున్నారు. అంటే సాధారణంగా జరుగుతుంది, ఇంట్లో చూస్తూ ఉంటారు కాబట్టి అవన్నిటి కూడా ఆయన నేర్చుకున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఐటీ ఒకటి, ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇనిషియేటివ్స్, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే అంశాలుగా చూస్తారు. దాంతోపాటు క్రమబద్ధంగా పార్టీని ఆర్గనైజ్ చేయగల సామర్థ్యం కనిపిస్తుంది అని చెప్పి, ఇవి నారా లోకేష్ గారికి ఉన్న స్ట్రెంగ్త్. ఎందుకంటే ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన పక్క నుండి నేర్చుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అంటే 2024 ఎలక్షన్స్కి ముందు ఒకసారి నారా లోకేష్ మనం చూసినట్టయితే ఆయనకి సరిగ్గా మాట్లాడలేడు, ఆకారం కూడా లావుగా ఉన్నారు, ఇలాగా. బట్ ఆకారం దగ్గర నుంచి ఆయన మాట్లాడే మాటలు కానీ, స్పీచెస్ కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే యూత్లో ఒక క్రేజ్ ఉంది, ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.